ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నీ లైఫ్లో దేవుడు నువ్వు కరెక్ట్గా ఉండేటప్పుడు ఫలానా వాళ్ళ వల్లే నాకు ఈ నష్టం జరిగింది, ఈరోజు నా కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది, మాకు ఈరోజు ఈ అవమానం జరగడానికి, ఈ నింద రావడానికి, మేము ఇన్ని మాటలు పడ్డానికి ఫలానా వాళ్ళే కారణం అని పొరపాటున నువ్వెప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బ్రతికే క్రైస్తవుడు అవ్వద్దు. అలా అవుతే నువ్వు ఆత్మీయుడివి కాదు, లోక సంబంధమైన వ్యక్తివే. గుర్తుపెట్టుకోండి, దేవుల్లో ఉన్న నీకు నీ జీవితంలో, అందుకే దేవుని చిత్తము లేకుండా నీ జీవితంలో ఏది జరగదు. ఆమె నువ్వు అలా కరెక్ట్గా ఉన్న నీకు అన్నీ ఇలా వస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, అంతకు మించి నీ జీవితంలో దేవుడు ఏదో చేయబోతున్నాడు అని అర్థం. ఆమె నీకు జరిగిన అవమానాలు, నిందలు, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన వ్యతిరేకత, నీకు వచ్చిన ఇబ్బంది, నువ్వు మేలు చేసావు నీకు కీడు చేశారు, నువ్వు ఉపకారమే చేసావు అపకారం చేశారు, ఇవన్నీ నీకు అలా జరిగిన బాధపడిన అవసరంలో వాటికి అలా జరుగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే వాటికి మించిన స్థానంలో, మించిన పరిస్థితిలో దేవుడు నిన్ను తీసుకెళ్ళి నిలబెడతాడు.